తెలంగాణ బడ్జెట్ కు వేళైంది. అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు సభలో పద్దు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బాధ్యతను నిర్వహిస్తారు. 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండనుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలకు సింహభాగం నిధులు దక్కే అవకాశం ఉంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా వాటికి కేటాయించే ఛాన్స్ ఉంది. మరోవైపు కాసేపట్లో తెలంగాణ కేబినెట్ అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానుంది. ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి, మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, 24-25 సంవత్సరానికి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఇప్పటికే ఆయన ప్రజాభవన్ నుంచి బయలుదేరారు. అసెంబ్లీకి బయలుదేరే ముందు ప్రజాభవన్ లో నల్లపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆయన బడ్జెట్ ప్రతులను కూడా ఉంచారు. ఈ రోజు బడ్జెట్ దాదాపుగా 2.8 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు అనేది అంచనాలు వేస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకంటే అంతకుముందు సమావేశాలను కంటిన్యూ చేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది 6 నెలలకు. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్న క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్ నైతే ప్రవేశపెట్టబోతున్నారు. అభివృద్ధి సంక్షేమానికి ఈ బడ్జెట్ లో పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ మేరకు 6 సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ లో నిధులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 50,000 కోట్లకు పైగా దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మిగిలిన సంక్షేమ పథకాలకు బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లోనే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే 2 లక్షల వరకు ఉంటారో వాళ్ళకి సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే లక్షలోపు ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేశారు. ఇక మిగతా నిధులను కూడా ఈ బడ్జెట్ లో కేటాయించబోతున్నారు. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి ఇప్పటికే అంచనా వేశారు. ఆ మేరకు నిధులను కూడా కేటాయించబోతున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన సంక్షేమ శాఖలన్నిటికి సంబంధించి 40,000 కోట్ల వరకు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా సాగునీటి పారుదలకు సంబంధించి అంటే ఇరిగేషన్ కి సంబంధించి ఇప్పటికే 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇక వైద్య శాఖకు సంబంధించి 15,000 కోట్లు, ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. వాటిని అన్నింటినీ కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో నిధులు వెచ్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. 8,000 కోట్ల రూపాయలు అంచనాగా ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆ మేరకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారని చెప్పేసి తెలుస్తుంది. గత బడ్జెట్ 2.90 లక్షల కోట్లు ఉండగా ప్రభుత్వం అంటే ఆదాయం సంబంధించి 2.18 లక్షల కోట్ల వరకు వచ్చినట్టు కాంగ్ కూడా చెప్పింది. మరి ఈసారి పూర్తిగా వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ ని ప్రవేశపెడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆ మేరకు మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశమై ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ హాల్లో ఈ సమావేశం కూడా జరగబోతుంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా చేరుకున్నారు. కేబినెట్ సమావేశంలో ఇటు బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఇటు అసెంబ్లీలోను ఇటు శాసనసభలోను అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ చేపట్టదలుచుకున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఎదురు చూసింది. కానీ కేంద్రం ఈసారి తెలంగాణకు మొండి చేయి చూపడం కారణంగా మరి ఆ బడ్జెట్ అంచనాలను ఏమైనా తగ్గిస్తారా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. గతంలో కూడా కేంద్రం నుంచి ప్రభుత్వం
ఆశించినంత మేరకు నిధులు రాకపోవడంతో కొంత కొన్ని సంక్షేమ పథకాలకు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. ఇక బడ్జెట్ తర్వాత ఈ రోజు అంటే బడ్జెట్ తర్వాత అసెంబ్లీ వాయిదా పడబోతుంది. రేపు అసెంబ్లీకి రేపు సెలవు దినంగా ఉంది. ఎల్లుండి మళ్ళీ తిరిగి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. బడ్జెట్ పై చర్చ ఉండనుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.